లాస్ట్ వీడియోలో మనం భువనేశ్వర్ దాకా ఎలా వచ్చాం విజయవాడ నుంచి అని చూసాం. ఈ వీడియోలో అసలు భువనేశ్వర్లో ఏం చేశాను, భువనేశ్వర్ నుంచి మళ్ళీ విజయవాడ ఎలా వెళ్ళాను అనేది చూద్దాం. లెట్స్ గో. వచ్చేసింది. మనం లగేజ్ తీసేసుకున్నాం. ఇదిగోండి ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, భువనేశ్వర్ ఎయిర్పోర్ట్. బయట మన కోసం క్యాబ్ ఎదురు చూస్తుంది, వెళ్ళి ఎక్కేద్దాం. లెట్స్ గో టు అవర్ హోటల్. వచ్చేసాము మన హోటల్కి. ఇది హోటల్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి నియర్లీ ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. హోటల్ పేరు వచ్చేసి సూర్యాంశ్. చాలా బాగుంది, అంబియన్స్ కానీ ఇంటీరియర్స్ కానీ చాలా బాగున్నాయి. రూమ్ కూడా చాలా బాగుంది. ఈ రూమ్ ఇచ్చారు మనకి, బాగుంది రూమ్, సూపర్ ఉంది, నైస్ ఎలిగెంట్గా ఉంది. చూస్తే బయట, ఇది బయట, హోటల్ బయట చూపిస్తా అన్నీ చూపిస్తా. టీవీ, ఈ అన్ని హోటల్స్లో ఉండేవే బాటిల్, కాఫీ పౌడీ ప్యాకెట్లు, ఇవి అరోమాటిక్ లీవ్స్ అనమాట. ఏమో గ్లాసెస్, కప్పులు, హీటరు అవన్నీ. ఓకే 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 లెట్స్ సీ ద వాష్రూమ్. ఓకే గుడ్, శానిటైజ్ ఫర్ యువర్ ప్రొటెక్షన్. ఓకే, షవర్ కర్టన్, ఆల్ ఓకే. బ్రేక్ఫాస్ట్కి వచ్చాను. పోహా, ఫిష్ కేక్ అండ్ గ్రీన్ పీస్ పెట్టుకున్నాను, దోశ చెప్పాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ బఫే అంటే జనరల్గా కొన్ని టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉంటాయి, కొన్ని టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉండవు. ఇక్కడ భువనేశ్వర్ స్పెషల్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే గైస్, ఆల్రెడీ చెప్పాను కదా బిజినెస్ మీటింగ్ అని. సో ఐమ్ గెటింగ్ రెడీ నౌ. 11 o'clock మీటింగ్. ఇప్పుడు టైం వచ్చేసి అయిపోయింది నా మీటింగ్. భువనేశ్వర్లో పని అయిపోయింది. నౌ లెట్స్ ప్యాక్. అండ్ ఇప్పుడు మళ్ళీ నాకు ఫ్లైట్, నాకు నిన్నలాగే 10కి ఫ్లైట్. సో 8 కల్లా నేను స్టార్ట్ అయిపోవాలి, హోటల్ వెకేట్ చేసేసి. లెట్స్ గో. బ్లాక్ కాఫీ తాగుతున్నాను, నాకు బాగా ఇష్టం బ్లాక్ కాఫీ. మిల్క్ అదంతా కాకుండా బ్లాక్ కాఫీ అయితే బాగుంటుంది. సో బ్లాక్ కాఫీ తాగుతున్నాను. హోటల్ అయితే చెక్అవుట్ చేసేసాను. స్మూత్ చెక్ ఇన్ అంతా బాగుంది. హోటల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బయట వాకింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. నాకైతే ఆ అంబియన్స్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎయిర్పోర్ట్కి క్యాబ్ అరేంజ్ చేశారు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. రాగానే ఇంక మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి నెక్స్ట్ స్టాప్ హైదరాబాద్. క్యాబ్ ఎక్కేసాము.
ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఈ వర్క్ ట్రిప్పులతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే, ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలని అన్నీ బుక్ చేసేస్తారు చక్కగా. ఇంకో విషయం ఏంటంటే నేను భువనేశ్వర్ గురించి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే లేదు. చాలా క్లీన్గా ఉంది సిటీ, రోడ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేనైతే చూసి షాక్ అయ్యాను. నేను అనుకున్న దాని ప్రకారం అంత క్లీన్గా ఉండదేమో అనుకున్నాను, బట్ ద సిటీ ఈజ్ వెరీ క్లీన్. వచ్చేసాం ఎయిర్పోర్ట్కి, భువనేశ్వర్ ఎయిర్పోర్ట్కి. లోపల ఎలా ఉందో ఒకసారి క్లియర్గా చూద్దాం పదండి. వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. ఇక్కడ మనం తొందరగా ఇవన్నీ బ్యాగ్ అంతా చెక్ ఇన్ చేసేయాలి. పదండి లోపలికి వెళ్దాం. దగ్గర చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మన బ్యాగ్ ఉంది కదా, ఫస్ట్ బ్యాగ్ని స్కానింగ్ చేయించాలి. సో ఏమన్నా హజార్డియస్ ఉన్నాయని చెప్పి బ్యాగేజ్ స్క్రీనింగ్ ఉంటుంది. ఆ బ్యాగేజ్ స్క్రీనింగ్ చేయించిన తర్వాత ఇంకా ఆ బ్యాగేజ్ని మనం చెక్ ఇన్ చేసేయాలన్నమాట. మన క్యాబిన్లోకి తీసుకెళ్ళడానికి లేదు. సో క్యాబిన్లోకి ఓన్లీ క్యాబిన్ లగేజ్ ఒకటే తీసుకెళ్ళి, నేను బ్యాగ్ తీసుకెళ్తున్నాను. లెట్స్ గో. ఇండిగోది ఎక్కడ స్క్రీనింగ్ ఉందో చూద్దాం. చూసి స్క్రీనింగ్ చేయించేసి ట్యాగ్ వేయించేయాలి. ఫస్ట్ ట్యాగ్ వేసిన తర్వాత మనం చెక్-ఇన్కి ఇవ్వాలన్నమాట. అక్కడ ఉంది చూడండి, ఎక్స్రే అని ఉంది కదా, ఇండిగో ఎక్స్రే. సో అక్కడ మనం బ్యాగేజ్ స్క్రీనింగ్ చేయించాలి. అంటే బ్యాగ్లో ఏమన్నా హజార్డియస్ మెటీరియల్స్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తారు. చెక్ చేసి ఒక బ్లూ ట్యాగ్ వేస్తారు. అక్కడి నుంచి ఇంకా మనం చెక్-ఇన్ చేసేసేయచ్చు. ఇదే అన్నమాట అది. చూసారా, అలా బ్లూ ట్యాగ్ వేస్తారు. ఆ బ్లూ ట్యాగ్ వేస్తారనమాట. అది వేస్తే బ్యాగేజ్ స్క్రీనింగ్ అయిపోయినట్టు. అయిపోయింది బ్యాగేజ్ స్క్రీనింగ్. ఇక్కడ చూసారా, బ్లూ ట్యాగ్ వేసారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాగేజ్ని చెక్ ఇన్ చేసేసి, మనకి టైం అయిపోయింది ఆల్మోస్ట్. బ్యాగేజ్ చెక్ ఇన్ చేసేసి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. బోర్డింగ్ పాస్ కావాలంటే మనం ఓన్గా కూడా తీసుకోవచ్చు. అటువంటి అక్కడ మిషన్స్ ఉన్నాయి కదా, అందులో తీసుకోవచ్చు. బట్ వాడైతే మంచిగా ఇస్తారు. చూడండి, ఇక్కడ బ్యాగేజ్ డ్రాప్ అని ఉంటుంది, అక్కడ వేసేయాలి. ఇలా పెడతాము, వెయిట్ చూస్తారు. ఇక్కడ వెయిట్ వచ్చింది మనకి. క్యాబిన్ లగేజ్, చెక్ ఇన్ లగేజ్ అని ఉంటాయి. సో చెక్ ఇన్ లగేజ్ 15 kgs. సో అలా పేస్ట్ చేస్తారు. అది ఇంకా అది మనం విజయవాడ తీసుకోవడం. విజయవాడ ఐడి అడుగుతున్నారు. వెళ్ళిపోతుంది మన బ్యాగ్. వచ్చేసారి బోర్డింగ్ పాస్. మీరు సెల్ఫ్ చెక్-ఇన్ చేసుకుంటే బోర్డింగ్ పాస్ ఇలా కార్డ్స్ లాగా రావు, జస్ట్ పేపర్లో వచ్చింది. సో బెటర్ సెల్ఫ్ చెక్-ఇన్ కాకుండా లైన్లో నుంచి చేసుకోండి, బెటర్. చెక్-ఇన్ అయిపోయింది, బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే సెక్యూరిటీ చెక్-ఇన్లోకి వెళ్తాము. గేట్ నెంబర్ 2 అన్నారు. అక్కడ చెక్-ఇన్ చేయడం అంటే మన మెటల్ ఆబ్జెక్ట్స్ అన్నీ రిమూవ్ చేయాలి. వాచెస్, బెల్ట్, బ్యాగ్లో ఉండే ఎలక్ట్రానిక్స్ అన్నీ తీసి అక్కడ ట్రేలో పెట్టాలి. దాన్ని సెక్యూరిటీ చెక్-ఇన్ చెక్ అంటారు. అది కొంచెం జాగ్రత్త చేసుకోండి, అన్నీ తీసేసి వెళ్ళండి. అది చేసి అక్కడ రికార్డింగ్ ఎలా లేదు, లోపలికి వెళ్ళినాక చెప్తాను. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. మనం ఇప్పుడు వెయిట్ చేయాలి. మన ఫ్లైట్ వచ్చేసి 10 o'clockకి. ఇప్పుడు 8:30, 8:40 అయింది. 1.5 hour అలా వెయిట్ చేద్దాం. గేట్ నెంబర్ 2 నుంచి గేట్ నెంబర్ 4కి చేంజ్ చేశారు. సో అటు వెళ్దాం గేట్ నెంబర్ 4కి. ఇలా జరుగుతూ ఉంటాయి. సో అనౌన్స్మెంట్స్ వింటూ ఉండండి. గేట్ నెంబర్ 4 అక్కడ ఉంది, అక్కడికి వెళ్దాం. బోర్డింగ్ అవుతుంది. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నాను, బోర్డింగ్ చేస్తున్నాం. దీన్ని ఎయిర్ బ్రిడ్జ్ ఆర్ జెట్ వే అంటారు. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే ఇక్కడి నుంచే మనం ఫ్లైట్లోకి వెళ్తాము.
వచ్చేసాను. మళ్ళీ విండో సీటే వచ్చింది. మా వాళ్ళు కావాలని విండో సీటే బుక్ చేసినట్టున్నారు. అయిపోయింది ఫ్లైట్ జర్నీ అంతా. హైదరాబాద్ వచ్చేసాం. ఇంకా ఇక్కడ మళ్ళీ వెయిట్ చేయాలి, ఇందాకట్లా లాస్ట్ టైం లాగానే వెయిట్ చేసి, ఆ వెయిటింగ్ కూడా ఎంతో 5 hours 30 minutes వెయిట్ చేయాలి. ఇప్పుడు బస్సు ఎక్కి మళ్ళీ లాంజ్కి వెళ్దాం. లాంజ్కి వెళ్ళి మళ్ళీ డిన్నర్ చేసేసి మళ్ళీ 2 hours రెస్ట్ తీసుకొని ఇంకో 2 hours వెయిట్ చేసి మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలి. లెట్స్ గో. వచ్చేసాను లాంజ్కి. ఇప్పుడు ఇక్కడ డిన్నర్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం. చేశాను విజయవాడ వచ్చేసాను. బాబోయ్ ఫైనల్ చేసాం. బయటికి క్యాబ్ ఎక్కడానికి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి చాలా రేట్ ఉంటుంది క్యాబ్ మా ఇంటికి. క్యాబ్ తీసుకుంటాను. దొరికింది ఒకటి. ట్రిప్ని రేట్ చేయాలి అంటే 3 out of 5 ఇస్తాను. ఎందుకంటే చాలా వెయిటింగ్ ఉంది. చాలా టైం కూడా వేస్ట్ అయిపోయింది మనకు ఆ ట్రిప్ వెయిటింగ్ వల్ల. బట్ కంఫర్టబుల్ ట్రావెల్. మీరు కనుక ఇక్కడ దాకా మా వీడియోని చూస్తుంటే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.